జిల్లాలను విభజించారు, కార్యాలయాల సముదాయాలను నిర్మించారు. ఇదంతా ప్రజల ఇబ్బందులను తొలగించాలని, ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటారని చేశారు. కానీ అక్కడ మాత్రం సీన్ రివర్స్. కలెక్టరేట్కు వెళ్లడమే ఆ జిల్లా ప్రజలకు సమస్యగా మారింది. రవాణా సౌకర్యం కూడా లేకపోవడంతో ప్రజలే కాదు ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకు ఆ జిల్లా ఇది. కలెక్టరేట్కు వెళ్లాలంటే వాళ్ళు పడుతున్న కష్టాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజన జరిగింది. పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాల ఏర్పాటును రాష్ట్ర ప్రజలు స్వాగతించారు. అయితే కొత్తగా ఏర్పడిన కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్ భవన సముదాయాన్ని జిల్లా కేంద్రానికి ఎక్కడో దూరంగా నిర్మించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాటిలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా ఒకటి. నిర్మల్ జిల్లాలో నూతన కలెక్టర్ భవన సముదాయం నిర్మల్ పట్టణానికి సుదూరంగా ఎల్లపల్లి గ్రామ సమీపంలో నిర్మించడంతో అటు ప్రజలు, ఇటు జిల్లా అధికార కార్యాలయ సిబ్బంది సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా సంస్థ కలెక్టర్ కార్యాలయంలోని ఎల్లపల్లి గ్రామం వద్ద నిర్మించడం జరిగింది. ప్రజలకు కానీ సౌకర్యము దూరం ఉండటం వలన, ప్రజలు భారం భరించడం వలన నిర్మల్ ప్రభుత్వ పట్టణ కార్యాలయంల దగ్గర నిర్మిస్తే స్థానిక మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్చారి గారు కొన్ని మార్లు చెప్పడం జరిగింది. దీనితో వాళ్లకు ప్రయత్నిస్తే చాలా బాగుంటుందని నిర్ణయించడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ పట్టణ నడిబొడ్డున సుమారు 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పట్టణంలోనే కలెక్టర్ భవన సముదాయం నిర్మించాలని అప్పట్లో ప్రతిపాదనలు సైతం వచ్చాయి. అయితే మాజీ మంత్రి తన సొంత లాభం కోసం పట్టణానికి సుదూరంగా భవన సముదాయం నిర్మించడం అప్పట్లో పెద్ద దుమారాన్ని లేపింది. ఈ విషయమై గతంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ పనుల నిమిత్తం కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవటానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిర్మల్ పట్టణానికి దూరంగా నిర్మానుష్య ప్రదేశంలో కార్యాలయాలు ఉండటం, అక్కడికి చేరుకోవాలంటే సరైన రవాణా సౌకర్యం సైతం లేకపోవడంతో కలెక్టర్ కార్యాలయానికి రావడం పెద్ద ప్రహసనంగా మారింది. మాజీ మంత్రి తన రియల్ ఎస్టేట్ వ్యాపారాల లబ్ధి కోసం కలెక్టరేట్ భవనాన్ని సొంత గ్రామమైన ఎల్లపల్లికి తరలించాడని జిల్లా మొత్తం కోడై కూసింది. ప్రజలకు అధికారులు చేరువగా ఉండాలని చేసిన కొత్త జిల్లా ఏర్పాటు కాస్త తలకిందులైంది. ఈ విషయమై అప్పట్లో వివిధ రాజకీయ పార్టీలు, మేధావులు తీవ్రంగా నిరసన చేపట్టారు. ఒక దశలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పునరాలోచించారు. కానీ మాజీ మంత్రి మొండితనమే నెగ్గింది. నిర్మల్ జిల్లాలో జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం పట్టణానికి దూరంలో ఎల్లాపల్లిలో నిర్మించడం వలన ఇక్కడి రైతు కూలీలు తమ సమస్యలను, విద్యార్థులు తమ సమస్యలను, సామాన్య ప్రజలు తమ సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి అక్కడికి వెళ్ళాలంటే ప్రయాణ ఖర్చులతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక మంత్రి అక్కడ ఎల్లాపల్లిలో కలెక్టర్ కార్యాలయం నిర్మించడం వలన ఇప్పటి వరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లపల్లిలో కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం నిరసించారు. గతంలో ఎన్నికల ముందు కలెక్టర్ కార్యాలయం భవనాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఇది కేవలం మంత్రి గారి స్వలాభం కోసమే నిర్మించారని విమర్శించారు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ సముదాయాన్ని ఇక్కడ చెరువులో కట్టిన సంగతి చాలా సార్లు ప్రస్తావన తీసుకొచ్చే సంగతి మీకు తెలుసు. దీని మీద హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత కూడా వారు వినకుండా యథేచ్ఛగా మళ్ళీ ఇదే స్థలంలో మరి కలెక్టర్ ఆఫీస్ని మరీ నిర్మాణం చేయడం మనం చూస్తూ ఉన్నాం. చిన్న వర్షానికే మొత్తం కంప్లీట్గా ఇది చెరువుమయమైన మళ్ళీ ఇక్కడ కొంత ప్రాంతానికి మట్టి పోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంత ప్రభుత్వ స్థలాలున్నా, అసైన్ ల్యాండ్స్ ఉన్నా అసలు జాగ్రత్త లేనట్ల, భూమి లేనట్ల ఆయన గ్రామానికి సంబంధించి ఇక్కడ నిర్మాణం చేస్తే ఆయన గ్రామంలో ఉన్నటువంటి ఆయన భూముల విలువ పెరగాలని చెప్పి ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయాన్ని పట్టణంలోకి తరలించడానికి విశేష కృషి చేస్తున్నట్లు కాంగ్రెస్ లో ఇటీవల చేరిన సీనియర్ రాజకీయ నాయకులు వేణుగోపాలాచారి తెలిపారు. ప్రజల అసౌకర్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పట్టణం మధ్యలో నూతన భవన నిర్మాణ విషయమై ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. ఆ ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కలెక్టర్ ఆఫీస్ పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కట్టడం, నిర్మల్లో కట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మల్ బస్టాండ్లో దిగి కలెక్టర్ ఆఫీస్ కోవాలంటే కనీసం 100 నుంచి 105 రూపాయలు ప్రతి ఒక్కరికి ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు.
రాబోయే రోజుల్లో మరి కలెక్టర్ ఆఫీసు మరి కంటిన్యూ చేసుకుంటూ మరి ప్రయాణికులకు దీన్ని సౌకర్యం కలిగించడమా, కలెక్టర్ ఆఫీస్కు పోయేటాళ్ళకు సౌకర్యం కలిగించడమా, లేదా మరి దాని ఆఫీస్ గురించి ఖచ్చితంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ఇక్కడ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటా. ఎందుకంటే ఇప్పటికే మనకు ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ కానీ ఆర్ఎండ్బి ఆఫీస్ కానీ కోర్టులో కొత్త బిల్డింగ్ అయింది. మరి ఇక్కడ ఉన్న 22 మండలాలు 22 మండలాల ప్రజలకు ఇబ్బంది కాకుండా తప్పకుండా ఈ విషయం గురించి ముఖ్యమంత్రితో చర్చిస్తా తప్పకుండా. నిర్మల్ పట్టణంలో కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలతో పాటు ఉద్యోగులు కోరుకుంటున్నారు. అదే జరిగితే జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు.